గతంలో కాంగ్రెస్ తప్పులు చేసింది, అప్పట్లో నేను లేను, అయినా పార్టీ చరిత్రలో జరిగిన తప్పులన్నింటికి సంతోషంగా బాధ్యత వహిస్తా. సిక్కు వ్యతిరేక అల్లర్లపై ఓ సిక్కు విద్యార్థి ప్రశ్నకు రాహుల్ జవాబు. గత నెల అమెరికాలో బ్రౌన్ వర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖి 1980లలో జరిగింది తప్పు అని ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా చెప్పని రాహుల్ వెల్లడి అంటూ చూస్తాను. రాహుల్ గాంధీ గారి మీద దేశ ప్రజలకు కొంతమేర నమ్మకం వస్తోంది, కానీ ఆయనకు ఒక విజన్ ఉంది. ఆ విజన్ని పార్టీ నాయకత్వం ఎవరైతే ఈయన తర్వాత ఉన్నట్టు నాయకత్వం ఉందో వాళ్ళు డైవర్ట్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇక్కడ కొన్ని విషయాలు రాహుల్ గాంధీ గారు చాలా విషయాలు చెప్తా ఉన్నారు. సో కులగణన చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు, ఆ తర్వాత 50% పరిమితి ఎత్తేస్తామని చెప్తే అంటా ఉన్నారు. మరి ఇలా చాలా అంశాలు కూడా చెప్తా ఉన్నారు. కానీ పార్టీలో కొన్ని విషయాలు మనం గమనించాలి. సరే, కులగణన మీరు అధికారులకు వచ్చిన తర్వాత చేపడతారు, దానికి కులగణన కంటే ముందు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు మీ పార్టీ పరంగా కానీ అక్కడక్కడ మీ ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ఏమైనా మార్పులు జరుగుతున్నాయా అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే తెలుస్తుంది. ఒకటి, వీళ్ళు ఉదయపూర్ డిక్లరేషన్ ద్వారా ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుంది, ఉదయపూర్లో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ఎంపీ నియోజకవర్గానికి 2 బీసీ ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మన రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో ఇది పాటించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. సో అదేవిధంగా ఒక ఫ్యామిలీలో 2 టికెట్లు ఇవ్వమని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ 2 అంటే ఒకటి కంటే ఎక్కువ ఇవ్వద్దు, ఒకరే ఉండాలని చెప్పేసి అంటారు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళే పాటించలేదు. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ తెలంగాణలో కూడా చాలా పెద్ద ఎత్తున ఇటు వివేక్ ఫ్యామిలీ కావచ్చు, బట్టి ఫ్యామిలీ కావచ్చు, ఉత్తమ్ ఫ్యామిలీ కావచ్చు, కోమటిరెడ్డి ఫ్యామిలీ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా దాన్ని కూడా బ్రేక్ చేయడం జరిగింది. ఇట్లా వాళ్ళు అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్లీనరీలో డిక్లేర్ చేస్తూనే ఉన్నారు, దాన్ని పాటించడం మాత్రం విఫలమవుతా ఉన్నారు. అదేవిధంగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకు మళ్ళీ పదవులు అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఇక్కడ చాలామంది కూడా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకు పదవులు ఇస్తూ ఉన్నారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా దాన్ని ఆచరించడంలో, అమలు చేయడంలో విఫలమవుతూ ఉంది. దీనివల్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి నెగిటివిటీ క్రియేట్ అవుతూ ఉంది. మీ మీద నమ్మకం అనేది రావట్లేదు ప్రజలకి. సో అది బిల్డ్ చేసుకుంటే మీకు అనేక రకాలుగా ముందుకు పోతారు, లేదంటే బీజేపీ మళ్ళీ కొనసాగే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి రాహుల్ గాంధీ గారు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్